ఇక మాజీ సీఎం జగన్ కు మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కాలేజీల గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్నటువంటి జగన్ అక్కడి నుంచి బురద తెచ్చి ప్రభుత్వం మీద చల్లుతున్నారని ఆరోపించారు. పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. అంటే యాక్చువల్గా మీ అందరికీ తెలుసండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడతాడు. ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను, లేకపోతే నేను ఇలా చేసేస్తాను, టెండర్లు ఇలా క్యాన్సిల్ చేసేస్తాను, అలా క్యాన్సిల్ చేసేస్తానంటే కనుక ముందుకు రారు అన్న ఫీలింగ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి. దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు. తెలుసా మీకు? పులి ఎదురుగా ఉండేటప్పుడు అలాగే ఉంటుందట మేక పరిస్థితి కూడా. సో ఈ మేకపోతు గాంభీర్యం అన్నది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ప్రదర్శించి ఏదో రకంగా సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే అంటున్నా, అసలు పగటి కళ్ళ కన్నా ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ మన ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాటిలో మేము భయపడాల్సిన అవసరం లేదు. నోటికి వచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. ఈరోజు సుమారుగా 8,500 కోట్లు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయం అయితే ఓవరాల్గా చూసుకుంటే కేవలం 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. అంటే ఈరోజు విద్య వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశం అయితే దాన్ని కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా తొక్కిపెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాలని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇది జేపీపీ మోడల్ కాదు, జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ఇది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.